వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సోదరుడి అరెస్ట్ మీద మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్ అవటం జరిగింది. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అనంతపురం 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనుచరులు కార్యకర్తలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అక్రమ కేసులను నిరసిస్తూ ధర్నా చేపట్టారు. మహేశ్వర్ రెడ్డి కేసును వెంటనే సిబిఐకి అప్పచెప్పాలంటూ డిమాండ్ చేశారు. వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. మహేశ్వర్ రెడ్డి మరణం వెనుక టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ హస్తం ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇక తోపుదుర్తి కుటుంబానికి మద్దతుగా ఇటు వైఎస్ఆర్సీపీ నేతలు, జిల్లా నేతలు రోడ్డెక్కారు. కోర్టు వద్దకు వెళ్లినటువంటి జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి తాను కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. ఇక కేతిరెడ్డి వెంకట్రామరెడ్డితో పాటు జిల్లా నేతలు అక్కడికి వెళ్లటం జరిగింది కోర్టు దగ్గరికి. ఇక ఈ రకంగా కూడా ఇటు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్ మీద నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసును సిబిఐకి అప్పచెప్పాలంటూ ఇప్పటికే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇటు రాజశేఖర్ రెడ్డి అరెస్ట్ మీద కొన్ని వ్యాఖ్యలు చేయటం జరిగింది. ఎన్నాళ్ళు లోకేష్ కావాలని చేయిస్తున్నారని, ఎన్నాళ్ళు ఈ కక్ష రాజకీయాలు అంటూ కూడా తాను వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ఇప్పుడు ఈ కేసును సిబిఐకి అప్పచెప్పాలంటూ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు అనంతపురం 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర. ఈరోజు ఎక్కడుంది న్యాయం, ఎక్కడుంది చట్టము? వాడిని పరిటాల శ్రీరామ్ చంపినాడేమో నాకు అనుమానం ఉంది. పరిటాల శ్రీరామ్ చంపినాడేమో అనుమానం ఉంది. వాళ్ళ నాయన కూడా పరిటాల రవి కూడా తమ దగ్గర ఉన్న వాళ్ళని చంపి అవతల మీద కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. మరి లా అండ్ ఆర్డర్ కి ఇంత పెద్ద ఎత్తున నష్టం కలిగించినటువంటి స్థానిక ఎమ్మెల్యే, వారి కుటుంబ సభ్యులు, వారి తీరు వల్ల ఈరోజు రాప్తాడు నియోజకవర్గానికి ఒక మాయని మచ్చను తీసుకొని వస్తే వారిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి చంద్రబాబు ప్రభుత్వం, నారా లోకేష్ గారు ఒక వారం రోజుల కింద నాకు భద్రత తొలగించడం జరిగింది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనే వానికి 10 సంవత్సరాలుగా వివిధ ప్రభుత్వాలు భద్రత కల్పిస్తూ వచ్చినాయి. మరి ఎందుకు భద్రత తొలగించడం జరిగింది అనేసి కూడా అనేక మంది ప్రశ్నించడం జరిగింది. మేము మీ తప్పుల్ని ఎత్తి చూపితే మీరు సరిదిద్దుకునేదానికి అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఎప్పుడో సంవత్సరము 4 నెలల కింద జరిగినటువంటి ఒక ఆత్మహత్య సంఘటనలో ఆ కేసు రైల్వే పోలీసులు ఆత్మహత్యగా నిర్ధారించి కేసును మూసేస్తే దాన్ని రూరల్ స్టేషన్ కూడా బదిలీ చేసి కూడా దాదాపుగా సంవత్సరం పైన అయితే ఇప్పటికీ ఏమీ కాలేదు. అందులో ఇక్కడ కూడా అనుమానించదగ్గ విషయాలు ఏం లేవు. అది కేవలం ఆత్మహత్యగా అనంతపురం రూరల్ పోలీసులు కూడా నిర్ధారిస్తే ఆ సిఐని ట్రాన్స్ఫర్ చేసి, తమకు అనుకూలంగా పనిచేయని సిఐని ట్రాన్స్ఫర్ చేసి ఈరోజు కేవలము బుల్డోజింగ్, పోలీస్ వ్యవస్థను బుల్డోజ్ చేస్తా, పోలీసు వ్యవస్థను తమ గుప్పిట్లో పెట్టుకొని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి నా కేసులో అరెస్ట్ చేస్తే ప్రకాష్ రెడ్డికి నష్టం జరుగుతుంది. రాప్తాడు నియోజకవర్గంలో క్యాడర్ భయపడతారు. అంటే సంబంధం లేని కేసుల్లో కూడా అరెస్ట్ చేశారు. ప్రకాష్ రెడ్డి సోదరుడిని అరెస్ట్ చేస్తే సామాన్యుల పరిస్థితి. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి రసూల్ అడిగి తెలుసుకుందాం. రసూల్, అక్రమంగా కూడా అరెస్టు చేశారంటూ ఈ కేసును సిబిఐకి అప్పచెప్పాలంటూ, మరొకవైపు అసలు ఈ కేసులో టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ హస్తం ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు తోపుదుర్తి ప్రకాష్. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎప్పుడైనా ఈ రోజు ఉదయం నుంచి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధానంగా తోపుదుర్తి మహేశ్వర్ రెడ్డి అనేటువంటి యువకుడు దాదాపుగా 1.5 సంవత్సరం క్రితం అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఆత్మహత్యకు పాల్పడ్డాడు రైలు కింద పడి అనేటువంటి విధంగా అప్పట్లో రైల్వే పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి అయితే మా తోపుదుర్తి మహేశ్వర్ రెడ్డి మృతి వెనుక తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి, అదే విధంగానే పలువురు ఉన్నారు అనేటువంటి విధంగా తోపుదుర్తి మహేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి వారి తండ్రి ఇటీవల పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. నిందితుల పైన చర్యలు తీసుకోవాలనేటువంటి విధంగా జిల్లా పోలీస్ ఎస్పీని కలిసి విన్నవించినటువంటి నేపథ్యంలో 1.5 సంవత్సరం క్రితం అనుమానాస్పదంగా అదేవిధంగా ఆత్మహత్యగా కేసు నమోదైనటువంటి రైల్వే కేసుకు సంబంధించి ఈ రోజు దాంట్లో ఆరోపణలు ఎదుర్కొంటూ తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని అనంతపురం రూరల్ పోలీసులు అరెస్టు
చేశారు. అదేవిధంగానే తొగ్దుర్తి రాజశేఖర్ రెడ్డితో పాటు అదేవిధంగా మరొకరిని కూడా జైపాల్ రెడ్డిని అనేటువంటి యువకుడిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద అదేవిధంగానే కోర్టు ప్రాంగణంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు తొగ్దుర్తి సోదరుల యొక్క అభిమానులు అదేవిధంగానే వారి మద్దతుదారులందరూ కూడా అక్కడికి చేరుకుని రోడ్డు పైన ఆందోళన కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో తన సోదరుడు రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేశారు అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి తొగ్దుర్తి ప్రకాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కూడా కొద్దిసేపటి క్రితమే అనంతపురం చేరుకున్నారు. ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అసలు 1.5 సంవత్సరం క్రితం మృతి చెందినటువంటి మహేశ్వర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి విషయంలో తన అన్నను అన్యాయంగా ఇరికించారు. అదేవిధంగానే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను వేధించడమే లక్ష్యంగా అందులో తొగ్దుర్తి ప్రకాష్ రెడ్డి ప్రభుత్వం యొక్క అవినీతి అక్రమాలు అదేవిధంగా నియోజకవర్గంలో పరిటాల సంబంధించినటువంటి వారు చేసినటువంటి అవినీతి అక్రమాల పైన తాను ఎండగడుతున్నాను, వారికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రశ్నిస్తున్నాను కాబట్టి మమ్మల్ని దెబ్బతీసేందుకే తమ సోదరుని అన్యాయంగా అరెస్ట్ చేశారు అనేటువంటి విధంగా కూడా ఆరోపణ చేశారు. అంతేకాదు మాజీ ఎమ్మెల్యే తొగ్దుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు తొగ్దుర్తి మహేష్ రెడ్డి అసలు ఇతన్ని శ్రీరామే హత్య చేశాడు అనేటువంటి విధంగా ఆరోపిస్తూ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. అంతేకాదు తొగ్దుర్తి మహేశ్వర్ రెడ్డి యొక్క హత్య విషయాన్ని సిబిఐకి అప్పగించాలి, అనంతపురం పోలీసుల పైన మాకు ఏమాత్రం నమ్మకం లేదు అనేటువంటి విధంగా కూడా తొగ్దుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే కోర్టు ప్రాంగణం కోర్టు సమీపంలో రూరల్ పోలీస్ స్టేషన్ టూటన్ పోలీస్ స్టేషన్ సమీపంలో తొగ్దుర్తి ప్రకాష్ రెడ్డి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా రోడ్డు పైన బైఠాయించి నినదించారు. అదేవిధంగానే ఇలాంటి జస్టిస్ అనేటువంటి విధంగా నినాదాలు చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి. అంటే ప్రశ్నించడమే ప్రశ్నించడం మేము చేస్తున్నటువంటి తప్ప అనేటువంటి విధంగా చెబుతూ అదే కొద్ది రోజుల క్రితమే నన్ను నా గన్మ్యాన్లను కూడా తొలగించారు, నన్ను కూడా వాళ్ళు తుదముట్టించేందుకు ప్రయత్నం చేశారు అనేటువంటి విధంగా కూడా తొగ్దుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్రమైనటువంటి విమర్శలు చేయడం. దీంట్లో అంటే వైసీపీకి సంబంధించినటువంటి వేరే నేతలు కూడా మద్దతు పలికినట్లుగా తెలుస్తోంది. ఎవరెవరు అక్కడికి రావడం జరిగింది? తొగ్దుర్తి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేశారు అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి వెంటనే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డితో పాటు అదేవిధంగానే వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి సైతం కోర్టు వద్దకు చేరుకున్నారు. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను ఈ విధంగా వేధింపులకు గురి చేయడం రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతుంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనేటువంటి విధంగా కూడా వారు హెచ్చరించారు. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి విధంగా కూడా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి వీళ్ళందరూ కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం పైన తొగ్దుర్తి రాజశేఖర రెడ్డిని అన్యాయంగా ఈ విధంగా ఇరికించారు. 1.5 సంవత్సరం క్రితం జరిగినటువంటి కేసు ఆల్రెడీ రైల్వే పోలీసులు దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేశారు. అప్పట్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఇది ఒక సూసైడ్ కేసు అనేటువంటి విధంగా కూడా వారు తేల్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరోమారు కొత్తగా పోలీసులు ఏ విధంగా రాజశేఖర రెడ్డి పైన తొగ్దుర్తి రాజశేఖర రెడ్డి పైన కేసు నమోదు చేశారో ఆల్టర్డ్ కేసెస్ అనేటువంటి విధంగా ఇలా అన్యాయంగా అక్రమంగా అసలు ప్రశ్నించడాన్ని లేకుండా చేయాలనేటువంటి విధంగానే ఇలాంటి కేసులు పెట్టి బెదిరిస్తున్నారు. తొగ్దుర్తి సోదరులు ఒక్కరు రోడ్డు పైన ఉన్నప్పటికీ ఖచ్చితంగా నియోజకవర్గంలో కావచ్చు అదేవిధంగానే ప్రభుత్వం చేసేటువంటి వైఫల్యాల పైన ఖచ్చితంగా ఎండగడతాం, మా గొంతు వినిపిస్తుంటాం అనేటువంటి విధంగా తొగ్దుర్తి ప్రకాష్ రెడ్డి కూడా చెప్పినటువంటి స్పష్టం చేసినటువంటి పరిస్థితి. రేణుశ్రీ రైట్ రసూల్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక తొగ్దుర్తి ప్రకాష్ రెడ్డి తన సోదరుడు అరెస్టుతో తాను నిరసన తెలుపుతున్న 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లి ఇక తనతో పాటు అనుచరులు అదేవిధంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున వెళ్లారు. ఇక కేతిరెడ్డి వెంకట్రామరెడ్డితో పాటు జిల్లా నేతలు అదేవిధంగా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి వీళ్ళు కోర్టు వద్దకు వెళ్లి ఈ అరెస్టును ఖండించడం జరిగింది. ఇక మరొక వైపు ఈ కేసును సిబిఐకి అప్పు చెప్పాలి అంటూ కూడా ఇప్పుడు